నమస్కారం అండి. నా పేరు లింగస్వామి. కంటె లింగస్వామి. మాది భీవనపల్లి. పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న, మా తాతగారు కూడా వ్యవసాయం చేశారు. మాకు ఒక 20 ఎకరాలు ఉంది. అయితే అంతకన్నా ముందు మా నాన్న ఈ వ్యవసాయం చేసేటప్పుడు రెగ్యులర్ వెరైటీస్ వాడి తక్కువ దిగుబడి వచ్చేది. నేను గత 2 సీజన్లుగా మహీంద్రా వాళ్ళవి మహీంద్రా 30 ప్లస్, మహీంద్రా 404 ఈ వెరైటీస్ వాడి బాగా దిగుబడి వచ్చింది. అలాగే ఇది అంటే వచ్చే తెగులు, అగ్గి తెగులు, ఎండాకు తెగులు ఇట్లాంటి తెగులను కూడా తట్టుకొని మనకు రైతులకి ఈ ఏవైతే స్పేర్లు ఇవన్నీ ఖర్చులు కలిసొచ్చే విధంగా మొండి రకంగా ఉంటుంది ఇది. దిగుబడి కూడా బాగొస్తుంది. ఒక కంకిలో వచ్చేసి 300-350, 360 కూడా, అంటే ఒక్కొక్కసారి పొలాన్ని బట్టి కూడా తక్కువ వచ్చేటట్టు ఉంటాయి. కానీ ఇవైతే మా పొలాలలో అయితే బాగొచ్చినాయి. 350, 300 అట్లా గింజలున్నాయి. అట్లా పిలకలు కూడా బాగా ఎక్కువొచ్చినాయి. తాలు కూడా తక్కువుంటది. తాలు శాతం కూడా తక్కువుంటది దీంట్లో. రైతులకి మంచి లాభంగా ఉంటది. ఈ మహీంద్రా వారివి ఏ వెరైటీస్ వాడినా గానీ బాగుంటది. దాంట్లో మహీంద్రా 30 అయితే ఇంకా బాగుంది. అలాగే వానాకాలము, ఆహ్, యాసంగి కూడా 2 పంటలు పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ వెరైటీస్. కాకపోతే నేనైతే వానాకాలం వచ్చేసి 404 వాడినా. యాసంగికొచ్చే వరకు 30 వాడినా. 30 బాగుంది ఇంకా దానికంటే. ఇవి వాడి రైతులందరూ కూడా మంచి లాభాలు, నష్టాల నుంచి గట్టెక్కి లాభాలు పొందాలని నేను అలాగే ఈ వెరైటీస్ వచ్చే వరకు ఈ ఒక్కపూస రకాలంటారు మన దగ్గర. ఈ హైబ్రిడ్ వెరైటీలో ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నా గానీ మహేంద్ర 30 వచ్చే వరకు మార్కెట్‌కి తీసుకెళ్ళినప్పుడు చూడడానికి వడ్లు కూడా చాలా మంచిగా కనబడతాయి. దీన్ని మార్కెట్‌లో ఏ గ్రేడ్ రకం కింద కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా రైతులకి మేలు జరుగుతుంది. అందరు రైతులు కూడా ఈ వెరైటీస్‌ని వాడి చూసి కొనుక్కొని అందరూ లాభాలు పొందాలని